ఈ ఫ్యాన్ అయితే ఇక్కడ గలగల అని ఊగడం జరుగుతుంది. బేరింగ్లో అయినా ఊగుతుంది, రెక్కలు తేడా అయినా ఊగుతాయి. నట్ బోల్ట్ ఇరిగి కింద పడిపోతుంది. ఈ విధానంగా ఊగుతున్నప్పుడు అయితే వేయకూడదు, బంద్ చేసుకోవాలి. అది చెక్ చేయించుకోవాలి ఎలక్ట్రిషియన్తో పిలిచి. ఓకేనా? మన వీడియో ఫస్ట్ సారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రెక్క ఏ విధంగా పోయింది అనేది ఊహిస్తాను నేను. అర్థమవుతుంది కదా, ఫ్యాన్ ఊగుతుంది అనేది షేక్ అవుతుంది కదా. ఈ షెడ్ మొత్తం షేక్ అవుతుంది అన్నట్టు. పాల్ సీలింగ్ చేసారు ఇక్కడ, షెడ్ మొత్తం షేక్ అవుతుంది. రెక్కలు తేడా అయినాయి, దీనికి చూపిస్తాను నేను. రెక్కలు తేడా అయినాయి కదా, చూపిస్తాను నేను ఏ విధంగా అయినాయని. ఓకేనా? ఫ్యాన్ అయితే బంద్ చేసుకున్నాం మనం. చూస్తురుగా రెక్కలు తేడా ఉన్నాయి. ఈ రెక్కనైతే తేడా వచ్చేసింది, మస్తు తేడా వచ్చేసింది రెక్క. ఈ రెక్క 2 రెక్కలు అయితే తేడా వచ్చేసినాయి. మీరు ఎందుకోసం తేడా వచ్చినాయి అంటే, పాల్ సీలింగ్ కొడుతున్నప్పుడు ఈ షీట్లు కొడుతురు కదా, షీట్లు కొడుతున్నప్పుడు వేసుకోరో మరి ఏ విధంగా అయిందో తెలియదు కానీ తేడా అయితే వచ్చేసినాయి. మన వీడియో ఫస్ట్ సారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ మీ.